హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పల్లీ చట్నీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ పల్లీ చట్నీ వచ్చి దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఉప్మాలోకి కానీ, పప్పు పొంగల్లోకి కానీ దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి. ఇప్పుడు దీనికోసం నేనైతే ఒక 6 పచ్చిమిర్చి వాష్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఎందుకంటే వాటిలో ఉన్న వాటర్ అయితే పోతాయని. అలాగే ఒక 1/2 కప్పు పల్లీలు అయితే తీసుకున్నానండి. ఇవి నార్మల్ చట్నీ కంటే ఇలా చేసామంటే టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అయితే మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. ఎందుకంటే ఇంకా కొంచెం వాటర్ ఉంటే పోతాయి. మనం ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ బయటికి రాకుండా బాగా మంచిగా రోస్ట్ అయితే అవుతాయి. ఇప్పుడు వీటిని కడాయిలో వేసి డ్రై రోస్ట్ అయితే చేద్దాము. ఒక 5 మినిట్స్ ఇలా డ్రై రోస్ట్ చేసామంటే ఆ వాటర్ అంతా పోతుంది. తరువాత మనం ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలా కాకుండా పల్లీలను డ్రై రోస్ట్ చేసి వాటికున్న పీల్ అంతా తీసేసి పచ్చిమిర్చి యాడ్ చేసి చట్నీ చేసామంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది. అందుకని తినడానికి పిల్లలు కానీ పెద్దలు కానీ పెద్దగా ఇష్టపడరండి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ యాడ్ చేసేసి పల్లీలు కూడా యాడ్ చేసేసి రోస్ట్ అయితే చేస్తున్నాను. వీటిని అయితే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీకనే కాదండి, దేనికైనా మనం ఆనియన్ కానీ టమోటా కానీ ఏదైనా ఫ్రై చేసేటప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసామంటే ఆ పచ్చి వాసన అనేది పోయి ఆ కర్రీ యొక్క ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. ఇవైతే ఫ్రై అవుతున్నాయండి. అంటే ఇవంతా సిమ్లో పెట్టే ప్రాసెస్ చేయాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే ఇవన్నీ మాడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చేసామంటే మంచిగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తాయండి. ఇవైతే ఇంకా ఏగలేదు, నేను ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాకే మనం లాస్ట్లో కొంచెం జీలకర్ర 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలండి. పల్లీ చట్నీ అంటే ఎవరికైనా ఇష్టమేనండి. ఇలా చేసి పెట్టారంటే ఇంకా ఇష్టంగా తింటారు. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం మిక్స్ చేస్తూ రోస్ట్ అయితే చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి. ఇంకొక 2 మినిట్స్ ఉంచి మనం జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాము. ఇదంతా అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉంచుదాము. తరువాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అయితే వేద్దామండి. వెల్లుల్లి వేసేసాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టడమేనండి. అవి చల్లారాక మనం మిక్సీ అయితే పడదాము. ఇప్పుడు ఇక్కడతో అయితే కొంతమంది నచ్చితే ఇక్కడతో ఆపేసి చట్నీ అయితే డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే మనం దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చండి. పోపు పెట్టకపోయినా పర్లేదండి, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఆయిల్లోనే రోస్ట్ చేస్తున్నాం కాబట్టి పోపు అయితే పెట్టనవసరం లేదు. కాకపోతే నేను ఇక్కడ పోపు అయితే వేస్తున్నాను. మిక్సీలో వేసేసాను. రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడైతే కడాయి పెట్టేశాను పోపు కోసం. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ పోపులో అయితే మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, 1 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా సరిగా ఏగకపోయాయంటే మనకి పచ్చివాసన వస్తుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా మనం అయితే ఫ్రై చేద్దాము. ఇప్పుడైతే మినపప్పు యాడ్ చేశానండి. ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడైతే పచ్చెనగపప్పు కూడా వేసి బాగా రోస్ట్ అయితే చేస్తానండి. కరివేపాకు అయితే ఇందులో యాడ్ చేయనండి నేను. ఏ కర్రీలో అయినా కరివేపాకు అయితే ఆయిల్ అయితే వేయను. ఎందుకంటే ఆయిల్ అంతా గ్యాస్ మీద పడి గ్యాస్ అంతా ఆయిల్గా అవుతుంది. అందుకనే కరివేపాకు అయితే డైరెక్ట్గా యూజ్ చేసేస్తాను. ఇవైతే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం చట్నీలో కలిపేసుకోవడమేనండి. రెసిపీ అయితే ఇంతేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. చట్నీ అనేది టేస్టీగా వస్తుంది. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇదైతే యాడ్ చేసి కలిపేస్తున్నాను. ఇంతేనండి. ఇక్కడైతే కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి. ఎందుకంటే ఆ హీట్ ఆయిల్ దీంట్లో యాడ్ చేసాం కాబట్టి ఫ్రై అయిపోయింది. ఇలా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.